హైదరాబాద్లోని పబ్బులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలాసన్ రెడ్డిని ఆదేశాలతో జూబ్లీహిల్స్లోని పలు పబ్బుల్లో సోదాలు చేశారు. సిటీలోని 12 పబ్బుల్లో జరిగిన తనిఖీల్లో అనుమానితులపై స్పాట్ డ్రగ్ టెస్ట్ కిట్తో పరీక్షలు చేశామన్నారు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్లో భాగంగా సోదాలు చేశామని తెలిపారు. కస్టమర్లను పూర్తిగా పరిశీలించాకే పబ్బుల్లోకి అనుమతించాలని సూచించారు. పబ్ సిబ్బంది ఎవరైనా డ్రగ్స్ సంబంధిత నేరాలకు పాల్పడితే ఆ పబ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామన్నారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎక్సైజ్ సిఐ వాసుదేవరావు పోలీసులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని పబ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాలతో జూబ్లీహిల్స్లోని పలు పబ్బుల్లో సోదాలు చేశారు. సిటీలోనే 12 పబ్బుల్లో జరిగిన తనిఖీల్లో అనుమానితులపై స్పాట్ డ్రగ్ టెస్టింగ్ కిట్తో పరీక్షలు చేశామన్నారు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్లో భాగంగా సోదాలు చేశామని తెలిపారు. కస్టమర్లను పూర్తిగా పరిశీలించాకే పబ్బుల్లోకి అనుమతించాలని సూచించారు. పబ్ సిబ్బంది ఎవరైనా డ్రగ్స్ సంబంధిత నేరాలకు పాల్పడితే ఆ పబ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామన్నారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎక్సైజ్ సిఐ వాసుదేవరావు పోలీసులు పాల్గొన్నారు. రైట్, ఇక సిటీ పబ్బుల్లో సోదాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్న, ఎక్కడెక్కడ సోదాలు జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? ఇటీవల కాలంలో వరుసగా ఇటు డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడినటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య అనేది చాలా ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితిలోనే ఒకవైపున ఇటు నార్కోటిక్ పోలీసులు అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇటీవల కాలంలో పలు పబ్బుల మీద కూడా రైడ్స్ చేసినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే నిన్న రాత్రి 10 గంటల ప్రాంతం నుంచి 12 గంటల వరకు కూడా దాదాపు 12 బృందాలు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 25 పబ్బులలో యొక్క సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాలు నిర్వహించి మొత్తం 50 మంది వ్యక్తులకు సంబంధించినటువంటి శాంపిల్స్ ను కూడా తీసుకున్నారు. ప్రస్తుతానికి శాంపిల్స్ కు సంబంధించి కూడా ఇటు అందులో ఎవరెవరు ఇటు డ్రగ్స్ సేవించారు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే శాంపిల్స్ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా దాదాపు ఈ యొక్క 25 పబ్లలో కూడా ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అలాగే మాదాపూర్, కూకట్పల్లి ఇలా మొత్తం ఐటీ క్యారిడార్ కి సంబంధించి కావచ్చు, వెస్ట్ జోన్ కు సంబంధించి ప్రధానంగా ఎక్కడెక్కడైతే ఇటీవల కాలంలో ఎక్కువ ఘటనలు అనేవి చోటు చేసుకుంటున్నాయో ఆ పబ్బుల మీద ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే నిన్న రాత్రి 10 గంటల నుంచి 12 గంటల ప్రాంతంలో పైగా వీకెండ్ కావడంతో, శనివారం కావడంతో ఎక్కువ మంది ఆ వీకెండ్ రోజున ఖచ్చితంగా పబ్లిక్ వస్తుంటారు. కాబట్టి ఇంతకు ముందు గతంలో డ్రగ్స్ తీసుకొని పట్టుబడినటువంటి వ్యక్తుల యొక్క ఆచూక్యం ఏమన్నా తెలుస్తుందా, లేకపోతే కొత్తగా ఇంకెవరన్నా ఇటు డ్రగ్స్ తీసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా అన్న దాంట్లో భాగంగానే 12 బృందాలు ఒకవైపున నార్కోటిక్ డిపార్ట్మెంట్ కు సంబంధించి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి మొత్తం అధికారులందరూ కూడా 12 బృందాలుగా విడిపోయి రైడ్స్ చేయడం జరిగింది. ఈ రైడ్స్ లో ఇప్పటి వరకు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా ఎవరికి నిర్ధారణ అయితే కాలేదు. కానీ యొక్క సోదాలు అయితే మాత్రం కొంత ఆసక్తికరమైనటువంటి పరిస్థితులను తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో వరుసగా మనం గతంలోనే దాదాపు జోరా పబ్ ఇన్సిడెంట్ కు సంబంధించి కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లు వెలుగులోకి రావడం జరిగింది. ఆ తర్వాత స్లాంపిల్స్ లో కూడా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక వరుసగా పబ్లలో యొక్క ఘటనలు అనేవి వరుసగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటిని పూర్తిగా అరికట్టాలన్న ఉద్దేశంతోనే ఈ రైడ్స్ జరిగినట్లు జరిగింది. ప్రస్తుతానికి దాదాపు 25 పబ్బుల మీద యొక్క ఇటు అనేక వివిధ శాఖలన్నీ కూడా కలిసి ఈ రైడ్స్ చేసినట్లు తెలుస్తోంది. फोटो ले ले अभी वीडियो फोटो भी आया जमना लेडीज